టిమ్స్ హాస్పిటల్, చక్కగా చెస్ట్ హాస్పిటల్ పేషెంట్లకు ఉన్నంతలో ధైర్యం ఇచ్చి ఆదుకోవాలంటే తపనతో పనిచేసి నేను ఇవాళ మోడీ గారు పేదలకు కనీసం అన్నమన్న పెట్టాలని చెప్పి 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి పేదవాళ్ళని ఆదుకునే సందర్భం చూసినాం. అంతేకాదు ఇట్లాంటి ఈ కష్టకాలంలో కరోనాకి ఒక వ్యాక్సిన్ కనుగొనాలంటే ఓ అమెరికానో ఓ రష్యానో ఈ పని చేయాలి. కానీ బాజాప్తా ఎంత ధైర్యం చేసిందంటే బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు రిలీజ్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ కంపెనీలకు ఇచ్చి మీరు పెట్టుబడి పెట్టలేరు, సక్సెస్ కాకపోతే మీరు దివాళీ తీసారని చెప్పి రిస్క్ ఉండదని చెప్పి బాజాప్తా వారే హైదరాబాద్కి వచ్చి మోడీ గారు హైదరాబాద్కి వచ్చి వ్యాక్సిన్ ప్రోటోకాల్స్ కూడా పక్కా పెట్టండి మీరు, కానీ వ్యాక్సిన్ కావాలని చెప్పి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి మనకు 2 డోసులు బూస్టర్ డోసుతో సహా ఇచ్చి ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించిన దేశం భారతదేశం. వేళ మీరు కొట్టండి. మొన్న ఒక దేశానికి మోడీ గారు పోతే ఆ దేశ ప్రధానమంత్రి కాళ్ళ మొక్కుతున్నాడు. మోడీ గారు కాళ్ళ మొక్కండి అంటే కృతజ్ఞతగా నువ్వు మా దేశాన్ని కాపాడినవంటాడు భావన. ఇవాళ శ్రీలంక కాకపోతే వచ్చిన మనమే ఇవాళ అన్నిటికంటే గొప్పది ఏ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతి నిత్యం రక్తం అక్కడ చిందిందో ఇంకెందుకు హైదరాబాద్ చిందలేదా? గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్, లుంబిని పార్క్, ఎన్ని బాంబులు పెళ్ళి, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది క్షతగాత్రులైనరు, ఇప్పటికీ ఆనవాళ్ళు మనం వెంటాడుతూ ఉంటాయి. కానీ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసి పడేసి భారత వైపు నా కొడుక కన్నెత్తున్నదని చెప్పి మెసేజ్ ఇచ్చిన వ్యక్తి మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీకు తెలవాలి, బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆ 2 కూడా మేము భారత్లో భాగమైతే బాగుండనే స్థాయికి వచ్చింది. ఇవాళ మేము భారతదేశంలో ఉంటే బాగుండనుకుంటాను కదా. అందువల్ల మోడీ గారు ఏదో వాటికైనా బాయ్ చెప్పి వీళ్ళు నన్ను ఆశీర్వించమని చెప్పట్లే. వీళ్ళక ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఇచ్చి ఓటెక్కేదాకా ఓడమల్లప్ప, ఓటెక్కినాక బోడమల్లప్పలాగా చేసే వ్యక్తి కాదు. 10 ఏళ్ళకే చతికిలపడి కేసీఆర్ నేను నంబర్ వన్ అన్నింటిలో నంబర్ 1 అన్నాడు. నేను లేచి ఒకసారి అడిగినా, అరే అన్నింటిలో నంబర్ 1 అంటున్నావు, కొన్నింటిలో నంబర్ 1 ఇంకా వేరే వాటికి ఉన్నాయి తెలుసా అని నేను. తాగుట్లో నంబర్ 1 తెలంగాణకి తెలుసా అని చెప్పిన నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన 10,700 కోట్లున్న నా ఎక్సైజ్ ఇన్కమ్ తెలంగాణలో 45,000 కోట్లకు పెరిగింది. ఆ 45,000 కోట్ల వెనుక ఎన్ని పుస్తకాలు తెగిపడుతున్నాయో మీకు తెలుసా కేసీఆర్ గారికి చెప్పి అడిగిన నేను. నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఇచ్చే చెక్కుల రూపంలో ఇచ్చేది 2,500 కోట్లు అయితే పుస్తక తాళ్ళు తెంపడానికి 45,000 కోట్లు తీసుకుంటామని చెప్పినాను. ఇలా కాంగ్రెస్ ఇచ్చింది హామీలు మస్తు ఇచ్చింది. ఓ కాంగ్రెస్ వేసి పడేసిండు. రేపు తెలుస్తుంది. జీతాలని పైసలు లేవు. ఇక మా అశ్వరామరెడ్డి ఇక్కడికి వచ్చిండు, ఆర్టీసీకి పైసలు బాకీ పైసలు ఇవ్వడానికి పైసలు లేవు. మొత్తుకున్నా నేను. హామీలు ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి. సోయి నువ్వు ఓనరు కాదు, బ్యాంకు మేనేజర్ బ్యాంకులో ఉన్న సంపదకు ఎట్లా ఓనర్ కాదో, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఓనర్ ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు ఓనర్లు. అందుకని ప్రధానమంత్రి అంటాడు నేను సేవకుని మాత్రమే అంటాడు తప్ప నేను పాలకుని అని చెప్పి ఎప్పుడు మోడీ గారు అన్నారు. కానీ వీళ్ళు మాత్రం కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి మేనమామ అంటాడు కేసీఆర్, పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అంటాడు, రైతు బంధు ఇచ్చి రైతుకు బంధు అంటాడు ఆయన. ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ 10,000 రూపాయలు ఏం పిషాది, నేను 15,000 రూపాయలు ఇస్తా అంటాడు. 2,000 రూపాయలు పెన్షన్ అయింది, 4,000 ఇస్తా అని చెప్తాడు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్తాడు. ఆటో డ్రైవర్ 12,000 రూపాయలు